స్పిరిట్ సినిమాలో రామ్ గోపాల్ వర్మ నటించబోతున్నాడు. ప్రభాస్ పక్కన ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు అని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉందని మనం మాట్లాడుకుంటే అసలు స్పిరిట్ సినిమా కోసం చాలా మంది ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా అయినా కూడా అందులో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని కానీ డిఫరెంట్గా ఒక కథని చూపిస్తూ ఉంటాడు సందీప్ రెడ్డి వంగ. ఇప్పటి వరకు ఆయన డైరెక్షన్లో వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా నెక్స్ట్ లెవెల్లో విజయం సాధించింది. ప్రతి ఒక్క సినిమా కూడా ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు మాత్రం అగ్రదర్శకుల్లో ఒకటిగా నిలిచాడని చెప్పుకోవచ్చు. ఇటు రాజమౌళి, సుకుమార్ వీళ్ళ తర్వాత ఉన్నటువంటి జనరేషన్లో ఎవరు టాప్ మోస్ట్ డైరెక్టర్ ఎవరంటే ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ పేరే వినిపిస్తుంది. సో ఇప్పుడు ప్రభాస్ అదేవిధంగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఏంటంటే స్పిరిట్. అయితే ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో కనిపించబోతుంది. ఇప్పటి వరకు మనం ఏ సినిమాలో చూడనంత వేరే లెవెల్లో ప్రభాస్ని ఈ సినిమాలో చూడబోతున్నామని ఫస్ట్ నుంచే కూడా చెప్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా రీసెంట్గా ఉగాది సంబరాల్లో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగ సినిమా గురించి అడిగినప్పుడు ఈ సినిమా షూటింగ్ని మాత్రం మెక్సికోలో ప్లాన్ చేస్తున్నామనే విధంగా చిన్న మాట చెప్పాడు అంతే. అంతకుమించి ఎలాంటి అప్డేట్ కూడా నేను ఇవ్వాలనుకోవట్లేదు, ఇవ్వలేని కూడా అనే విధంగా దాన్ని కూడా ఆయన ఓపెన్గానే చెప్పేశాడు. అయితే ఇదంతా కూడా పక్కన పెడితే ఇంకొక రూమర్ ఏంటంటే ఇటు రామ్ గోపాల్ వర్మ ఆయన మాత్రం ఎంత ఒక వివాదాస్పదమైన ఒక డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి వివాదాలు వచ్చినా కూడా ముందుగా పేరు వినిపించేది రామ్ గోపాల్ వర్మ పేరే. అయితే ఈయన ఇప్పుడు స్పిరిట్ సినిమాలో కనిపించబోతున్నాడు, ప్రభాస్ పక్కన ఒక స్పెషల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడనే వార్త అయితే నెట్టింటో చెల్ల హల్చల్ చేస్తూ ఉంది. అయితే నిజంగానే కనిపిస్తున్నాడంటే తన మాటల్లోనే అంటే రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. నేను స్పిరిట్ సినిమాలో కనిపిస్తానని, నటిస్తానని చాలా మంది కూడా రూమర్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, నేను కూడా చూశాను. కాకపోతే ఇందులో ఏ మాత్రం కూడా నిజం లేదు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగకి నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు, ఎప్పుడు కూడా మేము మాట్లాడుకోలేదు, ఆయన ఎప్పుడు కూడా నన్ను అడగలేదు. అలాంటప్పుడు నేనే విధంగా నటిస్తాను అని ఆయన అయితే ఓపెన్గానే చెప్పేశాడు. సో అప్పుడు అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది, రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో నటించట్లేదు అని. అయితే ఇంతకుముందు కల్కి సినిమాలో ఆయన కనిపించాడు. అప్పుడు ఆయన పాత్ర ఏ విధంగా అందరినీ ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఒక స్ట్రీట్ ఫుడ్ అమ్ముతున్నటువంటి ఒక వ్యాపారిగా కనిపించాడు. చాలామంది కూడా ఆయన కనిపించింది కొంచెం సేపే అయినప్పటికీ కూడా ఆయన పాత్రకు మాత్రం మంచి ఎలివేషన్ అనేది వచ్చిందనమాట. చాలామంది కూడా ఆయన పాత్రకి మంచిగా రెస్పాన్స్ అయ్యారు. సో బయటికి వచ్చిన తర్వాత అందరూ కూడా రామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్ బాగుందని చాలామంది కూడా చెప్పారు. సో మొత్తానికైతే స్పిరిట్ సినిమాలో ఆయన అయితే కనిపించట్లేదు, నటించట్లేదని ఆయన స్వయంగా చెప్పడం జరిగింది.